స్టార్ట్ చేస్తావా? చేసావా? చేశాను. నమస్కారం అండి. ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లా పినమంట్ర మండలం వెలగలేరు గ్రామంలో ఉన్నాం. మనం ఇప్పుడు తాళ్ళూరు శ్రీని అనే రైతుని కలుస్తాకు వచ్చాం. ఆయన్ని చెప్పండి శ్రీని గారు, మీరు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? 18 ఎకరాలు వరి పంట, వరి భూమి చేస్తున్నానండి. ఈ ఎకరమేమో ఎకరం 30 సెంట్లు ఏమో బొబ్బాస్ తోట వేసాను. బొబ్బాస్తో పాటు మన శ్రీని గారు అంతర పంట కనబడుతుంది. ఏమేమి వేసారండి అంతర పంటగా? వంగ, బెండ, బీర, దాసిపోదులు. వంగ, బీర, బెండ వేస్తున్నారు. మీకు ఎంత ఖర్చు అయిందండి ఇది? ఖర్చుకి చాలా మరి లెక్క అంటే పర్లేదు, ఖర్చు అయ్యారు సార్. స్టార్ట్ చేస్తావా? చేసావా? చేశాను. రైతు రాజమండ్రి దివాన్ చెరువు నుంచి 1300 మొక్కలను 18 రూపాయలు చొప్పున కొనుగోలు చేశారు. ఆ మొక్కలను ఒకటి ఎకరం 30 సెంట్లలో మొక్కల మధ్య దూరం 6 అడుగులు మరియు వరుసల మధ్య దూరం 9 అడుగులు చొప్పున నాటారు. మరియు అంతర పంటగా దోస, బీర, బెండ మరియు మునగ విత్తనాలు నాటిన 4 నెలల నుంచి దిగుబడి పొందుతున్నారు. బొప్పాయి వల్ల ఉపయోగాలు: ఈ పండు ప్రతి సీజన్లో దొరుకుతుంది. విటమిన్ సి మరియు పొటాష్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు వెయిట్ లాస్ అవడానికి, అజీర్ణ సమస్యలకు బొప్పాయి ఉపయోగపడుతుంది. అదేవిధంగా రక్త కణాలు పెంపొందించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మరియు అంతర పంటల నుంచి కూడా మన తాళ్ళూరు శ్రీని గారు అంతర పంటల నుంచి కూడా ఆదాయం పొందుతున్నారు. ఈ రైతుని ఆదర్శంగా తీసుకుని ప్రతి రైతు కూడా మిశ్రమ పంటలని ఆచరించి మీ ఆదాయాన్ని పెంచుకోవాలని కోరుతున్నాం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ కామెంట్. మీ సలహాలను కామెంట్ ద్వారా తెలియచేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.